బ్లౌజు మా స్టూడెంట్ ఒక అమ్మాయి అండి కుట్టు సైడ్ కుట్టు వేస్తుంటే బ్లౌజు కుట్టేసిన తర్వాత ఇదిగో చూడండి, ఇది కుట్టు వేస్తుంటే తిన్నం రావట్లేదు, ఎలా అండి నాకు అని అనేసి ఒకటి డౌట్ అడిగిందండి. అది నేను ఇప్పుడు చెప్తున్నాను అండి, చూడండి ఒకసారి. చూడండి, మనం హ్యాండ్ ఇలా పెట్టుకుంటాం కదండి, హ్యాండ్ కుట్టు ఇదిగో ఎక్కడికి వేసుకున్నామో అక్కడ స్టార్ట్ చేసి అలాగే స్ట్రైట్గా వచ్చి ఇలా స్ట్రైట్గా వచ్చిన తర్వాత మనము ఖర్చులకి స్కేల్తో మార్కింగ్ వేస్తాం కదండి. అసలు గీత ఒకటి, ఖర్చుకు ఒక గీత అని వేస్తాం కదండి. ఈ అసలు గీత గీసాను చూసారండి, ఆ అసలు గీత పట్టుకుని మనము కుట్టు తిన్నంగా వేసేస్తే మనకి స్ట్రైట్గా వచ్చేస్తాయి. ఏంటంటే సింపుల్ మెథడ్లో చెప్తున్నానండి. ఇది మనకి అటు ఇటు చూడవలసిన లేదండి. ఇదిగోండి, ఇదిగో చూడండి, స్ట్రైట్గా వచ్చేస్తుందండి కుట్టు. మనకి ఈ ఖర్చులు అసలు కుట్టుకో ఒక మార్కింగు, ఖర్చులకు ఒక మార్కింగ్ వేస్తాం కదా, అసలుకి వేసుకున్నాం కదా, ఇది డీస్ బుక్తో గీసుకున్నాం కదండి స్కేల్ తోటి. ఆ దాని మీద తిన్నగా ఇలా స్ట్రైట్గా వచ్చేస్తే తిన్నగా కుట్టు వచ్చేస్తుంది. ఇలా 2-3 సార్లు కుడితే 4వ సారికి మనకు అలవాటు అయిపోద్దండి. అప్పుడు మనము డైరెక్ట్గా కుట్టేసుకోవచ్చు. ఎందుకంటే స్టార్టింగ్ కాబట్టి, మనకి కొత్త కాబట్టి, మనకి అలవాటు లేక వంకరగా వెళ్తుందండి. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ కుట్టు ఇలా వేసాం కదా, రెండో కుట్టు చూడండి, రెండో కుట్టు ఎలా వేస్తున్నానో చూడండి ఒక్కసారి ఇటు చూడండి, దగ్గర చూడండి. ఇదిగోండి, ఇది కదండి అసలు కుట్టు. రెండో కుట్టు ఇదిగో ఈ పాదం ఉన్నది కదండి, సింగిల్ పాదము, దీని డిస్టెన్స్లో మనము ఇదిగో చూడండి, దీని డిస్టెన్స్ ఒక రెండో కుట్టు వేసి రావాలండి. చూడండి, నేను కుట్టు వేస్తున్నాను. ఇదిగో చూడండి, రెండో కుట్టు చూడండి ఎంత నీట్గా వచ్చిందో రెండో కుట్టు. చూసారండి, మనము ఇదే డిస్టెన్స్ మనం మళ్ళా నెక్స్ట్ మూడో కుట్టు కూడా ఉపయోగించాలి. ఇదిగో చూడండి, మూడో కుట్టు కూడా చూడండి ఎంత నీట్గా వచ్చిందో, సమానంగా వచ్చినాయండి, ఒకేలా వచ్చినాయి. ఇదిగో చూడండి, మనకి ఓవర్లాక్ మిషన్ పెద్దగా ఆడవాళ్ళు స్టిచ్చింగ్ ఓవర్లాక్ మిషన్ అవి సరిగ్గా ఉపయోగించరండి. చూడండి, ఈ దారాలు అవి లెక్కోకుండా ఈ చివర కూడా కుట్టేసుకోవాలి. ఈ దారాలు కూడా కుట్టేసుకున్నాం అనుకోండి, నీట్గా ఉంటుంది అనమాట. చూడండి ఒకసారి. ఈ దారాలన్నీ మనం కట్ చేసుకున్నాం అనుకోండి, నీట్గా ఉంటుంది. లేకపోతే చిరాగ్గా ఉంటుంది. ఇదిగో చూడండి, కుట్టు చూడండి ఎంత నీట్గా ఉందో. ఈ చివర్లు కూడా ఏమి కదలకోకుండా, దారపు పువ్వులు బయటకు రాకోకుండా ఇటు కూడా ఒక కుట్టు వేసుకున్నామండి. ఇదిగోండి చూడండి కుట్టు. ఇదిగోండి, బ్లౌజ్ అయితే రెడీ అయిందండి. చూడండి, ఇక పైపింగ్ వేసాము. ఇదిగోండి, హ్యాండ్స్ కూడా పైపింగ్ వేసాను. బ్లౌజ్ అయితే రెడీ అయిందండి. చూడండి, ఓకేనండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నెక్స్ట్ వీడియోలో నేను చెప్తానండి. ఓకేనండి. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. మీ దుర్గా భవాని. ఓకే, బాయ్.